ఆ దంపతులకి ఇటీవల వివాహమైంది. గోవాలో ఆనందంగా కొన్ని రోజులు గడపాలని హనీమూన్ కి బయలుదేరారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో నవవరుడు మృతి చెందాడు. వరంగల్ కి చెందిన ఉరగొండ సాయి తన భార్యతో కలిసి హనీమూన్ కు గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు రైల్వే టికెట్లు కూడా రిజర్వ్ చేసుకున్నారు. ఉదయం భార్య, బావమరిది, నలుగురు స్నేహితులతో కలిసి గోవా వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రైలు బయలుదేరడానికి ఆలస్యం కావడంతో ప్లాట్ఫామ్పై ఉన్న స్టాల్లో వాటర్ బాటిల్ కొనేందుకు సాయి రైలు దిగి వెళ్లాడు. అంతలో రైలు బయలుదేరడంతో బోగీలో ఉన్న స్నేహితులు చైన్ లాగారు. దాంతో రైలు ఆగింది. చైన్ లాగింది ఎవరు అని ఆర్పీఎఫ్ పోలీసులు బోగీలోకి వెళ్లి ప్రశ్నించి సాయి స్నేహితులైన ఇద్దరు యువకులను పోలీసులు ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చారు. అప్పుడే రైలు ఎక్కిన సాయి విషయం తెలుసుకుని తిరిగి కిందికి దిగి వచ్చాడు. అక్కడున్న పోలీసులను ఫైన్ చెల్లిస్తామని, రైలు వెళ్లిపోతుంది, వదిలిపెట్టమని ప్రాధేయపడుతుండగా రైలు బయలుదేరింది. రైల్లో భార్య, బావమరిది, మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అతడు వేగంగా వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కాలు జారి రైలు, ప్లాట్ఫామ్ మధ్య పడిపోవడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు.